హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియో నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు రీసెంట్ గా డబుల్ స్మార్ట్ మూవీ అయితే రిలీజ్ అయింది అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన ఎవరంటే రామ్ పోతినేని అండ్ దిస్ మూవీ ఇస్ డైరెక్టెడ్ బై పూరి జగన్నాథ్. ఫ్రెండ్స్, ఈ సినిమా గురించి రివ్యూ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం సూపర్ గా ఉంది. అసలు అంటే యాక్షన్ సీక్వెన్స్ కానీ లైక్ కామెడీ కానీ ఫన్ కానీ చాలా చాలా బాగుంది. అండ్ నిజంగా పూరి జగన్నాథ్ ఈ సినిమాతో మళ్ళీ కంబ్యాక్ అయితే వచ్చారని చెప్పొచ్చు. అండ్ లైగర్ మూవీ ఏంటంటే అదొక పెద్ద డ్రాప్, చాలా డిజాస్టర్ అయిపోయింది. సో ఈ డబుల్ స్మార్ట్ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం చాలా బాగా ఉంది. సినిమా అయితే మాత్రం అంటే టికెట్ పెట్టి కొనుక్కునే వాళ్ళు వచ్చే వాళ్ళందరికీ ఏంటంటే ఒక న్యాయం జరిగిందని చెప్పొచ్చు. అండ్ ఫస్ట్ హాఫ్ లో కామెడీ అండ్ ఆలీ సీన్స్ ఏదైతే ఉంటాయో, ఆలీ కామెడీ ట్రాక్ ఒకటి ఉంటుంది, అది మాత్రం చాలా హై లెవెల్ గా ఉంటుంది. అండ్ రామ్ పోతినేని ఈ సినిమాలో అంతే ఎనర్జీ అంతే ఇదిగా చాలా బాగా చేశారు. అండ్ పూరి జగన్నాథ్ గారు అయితే మాత్రం చాలా సూపర్ గా చేశారు ఈ సినిమా డైరెక్షన్ మాత్రం. బట్ లైగర్ తోని చాలా మంది ఏంటంటే లైగర్ సినిమాతో మొత్తం పూరి జగన్నాథ్ పని అయిపోయిందని చాలా మంది అనుకున్నారు. కాకపోతే ఈ సినిమాతో మాత్రం మళ్ళీ కంబ్యాక్ అయితే ఇచ్చారు. ఒక ఫస్ట్ హాఫ్ అంతా ఒక విధంగా ఎంటర్టైన్మెంట్ అంతా వెళ్ళిపోతుంది. బట్ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, అంటే సెకండ్ హాఫ్ లో ఏంటంటే కొంచెం డల్ అవుతుంది సినిమా. ఫస్ట్ 10 minutes బాగుంటుంది, తర్వాత మళ్ళీ డల్ అవుతుంది. ఎందుకంటే సెకండ్ హాఫ్ లోనే కొన్ని ఎమోషన్ సీన్స్ కానీ ఈ లవ్ ట్రాక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, కొన్ని బాగుంటుంది, కొన్ని ఏంటంటే కొంచెం ఇది ఎందుకు పెట్టారా అని అనిపిస్తుంది. మనం ఫస్ట్ హాఫ్ లోని ఎలాగైతే ఆలీ కామెడీ ఎలాగైతే మనం ఎంజాయ్ చేస్తామో, సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆలీ కామెడీ ఎందుకు వచ్చిందిరా అని మనం ఫీల్ అవుతాం అనమాట. సో ఓవరాల్ గా చెప్పాలంటే సినిమా అయితే ఓకే, నాట్ గుడ్ నాట్ బ్యాడ్ అని చెప్పట్లేదు, అబోవ్ యావరేజ్. సో అబోవ్ యావరేజ్ అంటే 2 times మీరు చూడొచ్చు సినిమా అయితే మాత్రం. సో చాలా చాలా బాగుంది. అండ్ ఈ సినిమాలో మణి శర్మ గారు మీకు తెలుసు, వింటేజ్ మణి శర్మ గారు. ఒకప్పుడు మణి శర్మ గారు అంటే ఆయన పాటలు అనేది చాలా సూపర్, బ్యాక్గ్రౌండ్ అంటే పెట్టింది పేరు మణి శర్మ గారు. అటువంటిది ఈ సినిమాలో కూడా అంతే ఇదిగా చాలా బాగా చేశారు. సో మొత్తానికి అయితే రామ్ పోతినేని మాత్రం చాలా సూపర్ గా చేశారు. అండ్ ఐఎమ్ విషింగ్ కంగ్రాచులేషన్స్ టు డబుల్ స్మార్ట్ team and thanks for watching my channel and please subscribe my channel KV Talks. Bye.